అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పరిశ్రమలకి భూ కేటాయింపులు ఉద్యోగ కల్పనపై మండలిలో ప్రభుత్వాన్ని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. తొలి ఏడాదిలో 6022 ఎకరాల వివిధ పరిశ్రమలకు కేటాయించామని, ఈ పరిశ్రమల ద్వారా 1,46,890 ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు మంత్రి టీజీ భరత్. ప్రభుత్వం తమకి భూ కేటాయింపులు ఉద్యోగ కల్పన వివరాలు ఇవ్వలేదని, ఈ పొరపాటుని సరిదిద్దుకునేలాగా చైర్మన్ రూలింగ్ ఇవ్వాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పరిశ్రమలకి భూ కేటాయింపులు ఉద్యోగ కల్పన డిఎస్సి నియామకాల వివరాలని కూడా ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మా సభ్యులు అడిగిన దాన్ని మీ ఉద్దేశంలో మీ దగ్గర ఆన్సర్ పూర్తిగా ఉంది మీ దగ్గర, కానీ సభ్యులు కమ్యూనికేట్ అయినప్పుడు త్రూ ఆఫీస్ ద్వారా ఎలక్షన్ 1 వచ్చింది, ఎలక్షన్ 3 వచ్చింది, 2 లేదు. సో అందుకని ఈ కన్ఫ్యూజన్. అది దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ఒకసారి చేసినాము. అది ఎక్కడైనా మిస్ అయిందేమో నాకు తెలియదు, అది మరి ప్రజెంట్ చేస్తాం సార్. తెలియదు మీరు రెస్పాన్స్ మంత్రి గారు వాళ్ళ మంత్రి గారు డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేసాము. డిపార్ట్మెంట్ కింద మన ఏంటంటే మంత్రి గారు చెప్పింది మంత్రి గారు చెప్పారు, ఆ మంత్రి గారు చెప్పారు ఏదైతే మిస్ అయిందో ఆఫీస్ పొరపాటు అయినా మంత్రి గారి దగ్గర ఉన్నారని మంత్రి గారు చెప్పేస్తే సభ్యుల దగ్గర మన లేదు, మన ఇది మిస్. కాబట్టి మీ రూలింగ్ ఇవ్వండి. ఇన్ ఫ్యూచర్లో మన ఆఫీస్ మీ ఆఫీస్ ఏముందో దాన్ని ప్రాపర్గా వెళ్ళాలి, సభ్యుడికి వచ్చి ఆన్సర్ కరెక్ట్గా రావాలి అనేది మీ రూలింగ్. చెప్పింది వినండి. ఎనర్జీర్ 1 అధ్యక్ష 6022 ఎకరాలు అధ్యక్ష వినండి, మీకు పంపిస్తాం. ఇందులో సీక్రెట్ ఎనర్జీర్ 1లో 6022 ఎకరాలు ఏ జిల్లాల్లో ఎంత భూమి కేటాయించారనేది ఎనర్జీర్ 1 అధ్యక్ష. ఎనర్జీర్ 2 ఆ జిల్లాలో కేటాయించినటువంటి భూమి ఏ పరిశ్రమకి ఎంత భూమి ఇచ్చామనేది ఎనర్జీర్ 2 అధ్యక్ష. ఎనర్జీర్ 3 ఏదైతే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మీరు తీయనటువంటి డిఎస్సి పోస్టులు తీసి 15,000 చిల్లర పోస్టులు ఇచ్చామనేది ఎనర్జీర్ 3 అధ్యక్ష. ఎనర్జీర్ 4 ఏదైతే 6,000 ఎకరాలు ఇచ్చామో ఈ 6,000 ఎకరాలు ఇవ్వడం వల్ల 3,48,000 ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈ ఎనర్జీ. ఈ 4 విషయాలు మీ దృష్టిలో పెడుతున్నాం.